శ్రీనివాస గోవింద. అందరూ స్వర్ణగిరి అంటారు. స్వర్ణం లెక్కనే ఉంది, గిరి గిరి లెక్కనే ఉంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి? స్వర్ణం లెక్కనే ఉంది, గిరి గిరి లెక్కనే ఉంది. శ్రీనివాస ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది గణేశ భక్తవత్సల. చెప్పు చెప్పు రే. సో హాయ్ గైస్, ఇది చాలా పురాతనమైనది అని అనుకోకూరి. ఇది మొండనే కట్టిదు. సో గైస్ ఇప్పుడే ఇదే స్వర్ణగిరి. వాన పడుతుంది ఇగో జోరున వాన. ఫోన్ కూడా తడుస్తుంది. సో పైకి అయితే పోదాం. వానా వానా వెన్నెల వానా కురవని కురవని. సో గాయస్ వచ్చినాం, దర్శనానికి అయిపోయింది. వాన పడుతుంది జోరుగా. ఏమన్నా చెప్పనా సాయన్న? నడుస్తున్నాం ఇక ఏం చేస్తాం. సో చూసినట్టయితే చాలా అద్భుతంగా బ్యూటిఫుల్ గా అందంగా ఉన్నది. ఇది చూసినట్టయితే కింద జాతరు, కింద పడతారు. వినాయకుడు కాదన్నా. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ వచ్చినాము కానీ ఫుల్ వర్షం పడుతుంది. అన్ని చూపించలేకపోతున్నాం. మేము కూడా మీకోసం డిస్ప్లే చేస్తున్నాం, అయినా చూపిస్తాం ఫ్రెండ్స్. పన్నెండు స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా. ఎన్నీళ్ళు సన్నీళ్ళు ఏకము చేసిన పబ్లిక్ అయితే తొంగి తొంగి చూస్తారు. ఎందుకంటే పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి. కిందకు ఉంది అన్న, కిందకు ఎట్లా పోతారు వీళ్ళు? ఎట్లా డ్రోన్ షాట్ వస్తుంది మంచిగా.
ఇదైతే స్వర్ణగిరికి అయితే వచ్చేసినాం. మమ్మల్ని కూడా చూస్తారా? ఎందుకు అటు ఇటు ఇస్తాం? మేము తిరిగాల్సి వస్తుందిరా. ఎక్స్ప్లోర్ అయితే చాలా ఫీల్ అవుతుండ్రా. అరే చాలా ఫీల్ అవుతున్నా. తిరుమల దగ్గర పైసలు మొత్తం పైసలు రావాలి. పదామని ఉన్నామా? లేవు. అరే ఇక్కడ మిస్ అవ్వరా? మీ ఇద్దరు నడుచుకుంటే ప్లేస్ అయితే దానాను ఇందరు కూడా మామిడు పెట్టానా అందరు పెట్టేసాను. ఒక్క సెకండ్ ఈ జంపర్ రాజా వాళ్ళు కొడతారు. కూడా పెట్టాను అంటే మంచి పెట్టు. క్రాస్ పెట్టేసినావా? బొట్టు క్లాస్ ఎందుకు వచ్చిందా? నువ్వు రెడ్డి బొట్టు వచ్చిందో మధ్యలో బొట్టు పెట్టుకోరా. ముప్పై తక్కువ లేదా? తక్కువనే మన గాడి 11 రూపాయలు 10 రూపాయలు అన్న. ఫోన్ పే లేదన్న. శ్రీనివాస ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది గణేశ భక్తవత్సల శ్రీనివాస గోవింద. సో చూసిరా, టూర్నీకి అయితే చాలా బ్యూటిఫుల్ గానే ఉంది. కానీ కొంచెం వచ్చేటప్పుడు ఫోన్ పేలలో మనీ పెట్టుకోకండి. మెయిన్ క్యాష్ తీసుకోండి. క్యాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఫోన్ పే ఇక్కడ ఏం లేదు. దయచేసి వచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటే క్యాష్ చేసుకోండి. మేము ఇప్పుడు ఫోన్ పేలో పెట్టుకుని వచ్చి లడ్లు కాడ బొట్టు అంటే బొట్టు పెట్టుకున్నాం. 30 రూపాయలు అయినాయి ముగ్గురికి. ఫోన్ పే కొడతామంటే ఫోన్ పే లేదన్నాడు. సో ఇక్కడ ప్రసాదం తీసుకున్నా కానీ ఫోన్ పే లేదన్నాడు. అందుకే సమోసా ప్యాకెట్ అడిగిండు. సో అన్న వెళ్ళిపోమన్నాడు. కానీ ఇక మేమే ఇక కింద షాపులు ఉంటాయి, కింద ఏదో ఒకటి చేసి ఇద్దామని చూస్తున్నాం మేము. సో వర్త్ చూడనీకి అయితే దర్శనం కూడా బాగానే జరిగింది. అందరూ స్వర్ణగిరి అంటారు. స్వర్ణం లెక్కనే ఉంది, గిరి గిరి లెక్కనే ఉంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి? స్వర్ణం లెక్కనే ఉంది, గిరి గిరి లెక్కనే ఉంది. కానీ పబ్లిక్ ఎక్కువ మంది వస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇందాకనే చూసాం పబ్లిక్ మస్తు మంది వచ్చారు. మస్తు పడ్డది. బయట సగం మంది దర్శిపోయారు అనమాట. పబ్లిక్ ఎక్కువ వచ్చినప్పుడు అయితే రాకండి. చూడనీకి అంత చూడబుద్ధి కూడా కాదు ఎక్కువ. సో అది గైస్ బాయ్.